ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ 2 స్టోరీలోని 31వ భాగం. రుద్ర అనుమానంగానే ఆ ఫైల్ ఓపెన్ చేసి కళ్ళు పెద్దవి చేసి ఇదంతా అబద్ధమని గట్టిగా అరిచాడు. బికాస్ ఆ ఫైల్లో తన డిఎన్ఏ, ఆద్య డిఎన్ఏ, ఇషిక, ఇవాన్లతో మ్యాచ్ అయినట్టు, వాళ్ళు ఆ ఇంటి పిల్లలే అన్నట్టు ఉంది. కాదు కాదు, ఉండేలా ఇవాన్ చేశాడు. ఇవాన్ ఇదంతా ముందుగానే ఆలోచించి డాక్టర్ దగ్గర గంట మాట్లాడి తన పద్ధతిలో డాక్టర్ని ఎంతో కన్విన్స్ చేసి ఆల్రెడీ రుద్ర దగ్గర తీసుకున్న బ్లడ్ని తన బ్లడ్ శాంపిల్స్తో మ్యాచ్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేయమని, దానితో పాటు అతని చెల్లెలకు కూడా ఇస్తానని చెప్పి కాలేజ్ వెళ్ళినప్పుడు ఆద్యకి తెలియకుండా తన వెంట్రుకలాగి తిరిగి హాస్పిటల్ వచ్చాక వెంట్రుక డాక్టర్కి ఇచ్చేసి అది పాజిటివ్ రావాలని చెప్పి రుద్ర దగ్గరికి వచ్చాడు. కాకపోతే ఇవాన్ పెట్టిన తొందరకి 2 రోజుల్లో రావాల్సిన డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఆ రోజు సాయంత్రానికల్లా వచ్చాయి. వాటిని చూసిన ఇవాన్ పెదవుల్లో కన్నింగ్ నవ్వు మెరిసి రుద్ర కారులో వెళ్ళిపోయాక మనసులో, వెళ్ళు ఎంత దూరం వెళ్ళినా తిరిగి నా దగ్గరికే వస్తావు అని అనుకుని ముందుగానే తన కారులో ఆ ఫైల్ పెట్టుకుని ఉండటం వలన ఇంటికి రావటమే, ఆ ఫైల్ని భద్రంగా తన కబోర్డ్లో దాచేసి, ఇప్పుడు నా నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు ఈశాన్? నువ్వు, ఆద్య, వేణు ఇకపై ఈ కుటుంబంలో ఒక పార్ట్గా ఉండటమే. నేనిక మీకు ఏ అవకాశం ఇవ్వను. నువ్వు చచ్చినట్టు మాతో ఉంటావు, ఎప్పటికైనా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తావు. ఆలోపు నీకు నిజం తెలిసేలా నేను చేస్తాను. అనుకోలేదు ఇంత త్వరగా ఈరోజు వస్తుందని. నిజాలన్నీ తెలిసాక నిదానంగా నిన్ను మార్చుకుని మీ అమ్మకి పరిచయం చేయాలనుకున్నాను. కానీ అనుకోని విధంగా నువ్వు అందరికీ నా కొడుకుగా పరిచయం అయిపోయావు. ఇట్స్ ఆల్ రైట్. దీనికి నాకు ఏ బాధ లేదు. ఇంకా హ్యాపీగా ఉంది నువ్వు నా కొడుకుగా అందరికీ పరిచయం అవుతున్నందుకు అని అనుకుని ఆ ఫైల్ బయట పెట్టే టైం కోసమే ఎదురు చూశాడు. ఆ టైం రాగానే ఆ ఫైల్ ఇచ్చేశాడు. ఇది జరిగింది. రుద్ర అరుపుకి ఇవాన్ కోపంగా మొహం ఎర్రగా మార్చి, ఏది అబద్ధం, ఇదే నిజం. ఆద్య నీకు తెలియకుండానే నా డిఎన్ఏతో మ్యాచ్ చేయించడం తప్పే, కానీ చెప్పా కదా ప్రూఫ్స్ కోసం ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వే చూడరా, మీ అన్నయ్య చేతిలో నుంచి ఫైల్ తీసుకొని అందులో మీ ఇద్దరు నా పిల్లలే అని ఉంది అని అనగానే మిగిలిన వాళ్ళందరూ షాక్ అయ్యారు ఇవాన్ తెలివికి. రుద్రకి పూర్తిగా అర్థమైపోయింది తను పూర్తిగా లాక్ అయ్యాడని. అందుకే పళ్ళు కొరుకుతూ ఇవాన్ వైపు ఒక చూపు చూసి ఆద్య మొహం వైపు చూస్తూ, నీకు చిన్నప్పటి నుంచి నా గురించి తెలుసు ఆద్య. నాకు నా తల్లిదండ్రులంటే ఎంత అసహ్యమో కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మన తల్లిదండ్రులు అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేయగలను అనుకుంటున్నావురా? ఒప్పుకుంటాను, నీకు వీళ్ళతో ఉండాలి అని ఉంది అని. కానీ నాకు లేదురా. ఈ అన్నయ్య సంతోషం నీకు అవసరం లేదా? ఇంకొక విషయం తెలుసా? అక్కడ నిలబడి కన్నీళ్లతో చూస్తూ ఉందే నీ వదిన కాని వదిన, తను కూడా మనల్ని మోసం చేసిందిరా. కావాలని నిన్ను అడ్డం పెట్టుకొని నా జీవితంలోకి వచ్చింది. ప్రేమ అని నా జీవితాంతం నాతోనే ఉంటాను అని అంటూ ఆశలు కల్పించి నా ఆశలని గోదాట్లో కలిపేసి మోసం చేసిందిరా, మోసం చేసింది. తను కేవలం నన్ను వీళ్ళ దగ్గరికి బలవంతంగా తీసుకురావటం కోసమే వచ్చింది. నాకు వీళ్ళు ఎవరూ అవసరం లేదురా. నువ్వు, నేను, వేణు మునుపటిలా ఉందాం. పదరా వెళ్ళిపోదాం, నాకిక్కడ అస్సలు నచ్చటం లేదు అని మొదటిసారి ఆద్య దగ్గర అందరి ముందు రిక్వెస్ట్ చేశాడు రుద్ర. రుద్ర మాటలకు కోపం, ఉక్రోషం, బాధ ఉప్పొంగిన శక్తి పెద్ద పెద్ద అడుగులతో రుద్ర ఆద్యల మధ్యలో దూరి రుద్ర వైపు సూటిగా చూస్తూ, నిజం చెప్పు బావా, ఇన్ని రోజుల మన పరిచయంలో ఒక్క క్షణమైనా నా ప్రేమలో నీకు మోసం కనిపించిందా? ఏ క్షణమైనా నా ప్రేమలో నీకు అబద్ధం కనిపించిందా? నేను అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్యల గురించి నిజం దాచటం మాత్రమే చేశాను తప్ప ఏ రోజు నీతో అబద్ధాలు చెప్పలేదు బావా. కేవలం నా ప్రేమని నీకు పంచి నిన్ను పూర్తిగా సొంతం చేసుకున్నాక నిదానంగా మావయ్య గురించి చెప్పి నిన్ను ఏ పరిస్థితుల్లో కోల్పోయారో చెప్పి మార్చుకోవాలి అనుకున్నాను. అంతేకాని నీ ప్రేమని తక్కువ చేయాలనో లేదా నేను నిన్ను మోసం చేయాలనో కాదు.
అలా మోసం చేసేదాన్నైతే నన్ను నేను నీకిచ్చుకోను కదా బావా అని అరిచింది శక్తి. తన మాటలకి రుద్ర మొహం తిప్పేస్తే ఆద్య వేణు వైపు బాధగా చూసింది. ఇక్కడ వేణుకి ఏం మాట్లాడాలో తెలియక, ఏది మాట్లాడితే ఎటువైపు నుంచి వస్తుందో తెలియక ఆల్రెడీ ఇవాన్ వైపు ఆ ఇంటి గడప ఒకసారి తొక్కితే బయటికి వెళ్ళే అవకాశం ఇవ్వనని వార్నింగ్ టోన్లో చెప్పటం వలన బిక్కమొహం వేసుకుని జరిగేది చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఇవాన్ గొంతు విప్పి, ఆద్య, మీ ఇద్దరు దూరంగా వెళ్తే నేను మీ అమ్మ ఈ కుటుంబం తట్టుకోలేదురా. ఇప్పటికే మీకోసం చూసి చూసి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఉన్నాం. కనీసం నానినైనా చూసి మాతో ఉండరా? మీకోసం ఎన్నో ఏళ్ల నుంచి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది అని కర్ర పట్టుకొని ఆశగా వాళ్ళ వైపే చూస్తున్న భాగ్యలక్ష్మి గారి వైపు చూపించి చెప్పాడు. ఇక ఆద్యకి ఇవాన్తో ఉండాలని ఉంది. అలా అని తన అన్నయ్యను బాధ పెట్టాలని లేదు. ఎటూ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న తను బాధగా తలపట్టుకుని అక్కడే కింద కూర్చుండిపోయింది. అది చూసి రుద్ర కంగారుగా దగ్గరికి వచ్చేలోపు ఇషిక అంతకంటే ముందుగా రియాక్ట్ అవుతూ ఆద్య అని ముందుకు వస్తే వెనకే ఇషిత, ఇష్వాన్ కూడా వచ్చారు. ఆ వెనకే ఇవాన్ నడుచుకుంటూ వచ్చి రుద్ర ఎదురుగా సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ నిలబడ్డాడు. ఆద్య కన్నీళ్లతో తనని చుట్టుముట్టిన ఇసుక వాళ్ళని చూసి, నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదమ్మా. అన్నయ్యని బాధ పెట్టలేను, అలా అని మిమ్మల్ని బాధ పెట్టలేను. నిజంగా నాకు వెళ్ళాలని ఉంది, ఇక్కడే ఉండిపోవాలని కూడా ఉంది. ఏం చేయమంటావమ్మా? నాకేమీ తెలియటం లేదు అని బేలగా రుద్ర వైపు చూస్తే రుద్ర కళ్ళల్లో నీళ్లు దూకటానికి సిద్ధంగా ఉన్నాయి. తనకి కూడా ఏదీ అర్థం కావట్లేదు. వాళ్ళతో ఉండాలా అంటే వాళ్ళు చేసిన మోసాన్ని తట్టుకోగలడా? ముఖ్యంగా వాళ్ళతో ఉంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోగలడా? చిన్నప్పటి నుంచి తను అనుభవించిన బాధలన్నీ ఒక్కొక్కటిగా తన మీద దాడి చేస్తూ ఉంటే ఎటూ తేల్చుకోలేక సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. ఇంతలో వేణు వచ్చి రుద్ర భుజం మీద చేయి వేసి చెవిలో చిన్నగా, బావా, ఇక్కడే ఉండిపోదాన్రా. నాకు కూడా అందరితో కలిసి ఉండాలని ఉంది. అయినా బావా, నీ రక్త సంబంధం వీళ్ళందరూ. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎందుకు బావా తొందరపడటం? వీళ్ళందరి ఆరాటం చూస్తుంటే నువ్వు అనుకున్నదంతా అబద్ధమని అనిపిస్తుంది బావా. ఒక్కసారి ఆలోచించు. కనీసం పెద్దవాళ్ళ కోసమైనా నీ కోపం ఏదైనా ఉంటే ఓన్లీ నీ తల్లిదండ్రుల మీద మాత్రమే చూపించు. నీ వెనుక పుట్టిన నీ తమ్ముడు, నీ ముందు పుట్టిన నీ అక్క ఆద్య వీళ్ళందరూ ఏం చేశారురా చెప్పు. పాపం కదా, చూడు ఆద్య ఎలా ఏడుస్తుందో. తను అలా ఉంటే నాకేమీ నచ్చటం లేదు బావా. ప్లీజ్ ఇక్కడే ఉండిపోదాం అని అన్నాడు. ఆ మాటకి రుద్ర చురుగ్గా వేణు వైపు చూస్తే వేణు తలదించేశాడు. ఆ మాటలని మరో పక్క ఉన్న శక్తికి వినిపించి, అవును బావా, ఇక్కడే ఉండిపో. నువ్వు కనీసం కొన్ని రోజులైనా వీళ్ళతో ట్రావెల్ చేస్తేనే కదా నువ్వు అనుకున్నది నిజమా కాదా అనేది నీకు తెలిసేది. కనీసం ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా నీకు నువ్వే ఎలా డిసైడ్ చేసుకుంటావు చెప్పు అని అంది. నువ్వస్సలు మాట్లాడకు అని రుద్ర చురుగ్గా కళ్ళతోనే శక్తికి వార్నింగ్ ఇస్తున్నట్టు అంటే ఆద్య ఏడుస్తూనే మాట కూడా మాట్లాడకుండా ఇషికని కరుచుకుపోయి ఉంది. అది చూసి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు బలంగా ఊపిరి పీల్చుకున్న రుద్ర ఇవాన్ వైపు చూస్తూ, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అని అన్నాడు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న ఇవాన్, ఆల్వేస్ వెల్కమ్ ఫర్ యూ ఇషాన్ అంటూ రుద్ర చేతిని పట్టుకుని సంతోషంగా రూంలోకి తీసుకువెళ్ళాలనుకునేలోపు రుద్ర తన చేతిని విడిపించుకుని, నేను నడవగలను, ఓవర్ యాక్టింగ్ ఆపండి అని విసుగ్గా చెప్పి కనిపించిన రూంలోకి వెళ్తే ఇవాన్ అందరి వైపు ఒకసారి చూసి ఏడుస్తున్న ఆద్యతో, బాధపడుకు ఆద్య, ఈ క్షణం నుంచి ఈ గడప దాటి మీలో ఎవరూ బయటికి వెళ్ళలేరు. ఇది నీ తండ్రిగా నేను ఇస్తున్న మాట అని చెప్పి నవ్వుతూ రుద్ర దగ్గరికి వెళ్ళాడు. ఆ మాటకి ఆద్యతో సహా మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతే
ఇషిక మాత్రం సంతోషంగా చూసింది. ఒక్కసారి ఇవాన్ మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు అని తనకి తెలిసే ఉండటంతో ఇక రుద్ర వెనకే వెళ్ళి ఇవాన్ డోర్ క్లోజ్ చేసి దాదాపు అరగంట తర్వాత ఇద్దరు ఎలా అయితే వెళ్ళారో అలానే తిరిగి బయటికి వచ్చాక అందరి వైపు చూస్తూ, నేను ఇక్కడే ఉంటాను, ఇక ఎక్కడికి వెళ్ళను. ఆద్య, ఇకపై నువ్వు ఈ ఇంట్లోనే ఈ ఇంటి వారసురాలుగా ఉంటావు అని అన్నాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న అందరూ పిల్లకాయలు యాహూ అని అరిస్తే పెద్దవాళ్ళు సంతోషంగా మా మంచి ఇషాన్ అంటూ దూరం నుంచి మెటికలు విరిచారు. ఇక ఇవాన్ గర్వంగా ఇషిక వైపు చూసి కళ్ళెగరేసి, అది నేనంటే అంటూ కాలర్ ఎగరేస్తే ఇషిక కన్నీళ్లతోనే నవ్వుతూ, మీరు ఏదైనా చేసేస్తారు ఇవాన్ గారు, నాకు తెలుసు కదా అని గబగబా రుద్ర దగ్గరికి వెళ్ళి, నా బంగారు నా బంగారు కొండ నా కన్నా అంటూ కాలు పైకెత్తి మరీ రుద్ర మొహాన్ని దోసిలిలోకి తీసుకుని మొహం మొత్తం ముద్దులు పెట్టేసింది. తల్లి ప్రేమకి కరిగిపోతున్న మనసు నిజం తెలుసుకోకుండా దగ్గరికి తీసుకోకు అని మెదడు హెచ్చరించడంతో నిదానంగా ఇషికని దూరం జరిపి, ఇలా చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఆద్య సంతోషంగా లేచి దగ్గరికి రాగానే తనని దగ్గరికి తీసుకుని, ఇప్పుడు సంతోషమేనా అని అడిగాడు. చాలా చాలా హ్యాపీ అన్నయ్య, అలానే శాంతమ్మ పెద్దమ్మని కూడా రప్పించేద్దాం అని అంటే, నేను ఆల్రెడీ వచ్చేశాను, ఎవరో ఇవాన్ అంట, కారు పంపించారు, ఇక్కడే మీరందరూ ఉన్నారు, మీరు పిలిచారని రమ్మన్నాడు, సరే అని వచ్చేశాను అని అప్పుడే గుమ్మంలో లగేజ్ బ్యాగ్తో సహా దిగిన శాంతమ్మ గారు చెప్పారు. అది చూసి రుద్రకి ఇవాన్ మొత్తం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాడని అర్థమై చురుగ్గా చూసినా ఏమీ చేయలేక అసహనంగా, నేను చెప్పింది కూడా మీకు గుర్తుందనుకుంటా, కాబట్టి చెప్పింది చేయండి చాలు అని సీరియస్గా చెప్పి, మా రూమ్ ఎక్కడా అని అడిగాడు. అప్పుడేనా, ముందు నీ భుజానికి ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత నీకు గోరుముద్దలు తినిపించి చక్కగా మాట్లాడుకుని సరదాగా టైం స్పెండ్ చేశాక అప్పుడు నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందు ఈశాన్. ఇషు, ఆ పనులు చూడు, నీ కొడుకుకి ఇష్టమైన వంటలన్నీ కనుక్కొని మరీ చెయ్యి. అదిగో శక్తి ఉంది కదా, తనకి తెలుసు కదా ఈశాన్ ఆద్య వేణుల ఇష్టాల గురించి. ఇక శాంతి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆమెను కూడా తీసుకువెళ్ళు అని అనగానే ఇషిక సంతోషంగా సరే అని తల ఊపింది. ముందుగా అందరికీ జ్యూస్ పంపించిన ఇషిక అందరి చేత బలవంతంగా తాగించాక, మీరు మాట్లాడుతూ ఉండండి అని శక్తిని శాంతి గారిని తీసుకుని స్వయంగా తనే రుద్రకి ఆద్యకి వేణుకి ఇష్టమైన వంటలన్నీ చేస్తూ ఉంది. వాళ్ళు హెల్ప్ చేస్తాము అన్న వద్దని చెప్పి తనే చేసుకుంటూ మొదటిసారి కొడుక్కి తన చేతి వంట రుచి చూపించాలన్న ఆతృతతో మునిగిపోయింది. ఇక బయట మౌనంగా కూర్చున్న రుద్ర ఇవాన్ బలవంతంగా ఫస్ట్ ఎయిడ్ చేశాక ఆద్యని తన పక్కన కూర్చోబెట్టుకొని తన చేతిని గట్టిగా పట్టుకొని ఉంటే రుద్రకి మరోవైపు హ్యాండిల్ మీద కూర్చున్న వేణు ఎవరితో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాక అందరినీ అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా ఉన్నాడు. ఇంతలో నర్మద గొంతు విప్పి, అన్నయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వైనా నాకు క్లారిటీగా చెప్తావా? శక్తి పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, కనీసం మాకు చెప్పలేదు ఏంటి అని సాగర్ వైపు చూస్తే సాగర్ మొహం పాలిపోయి ఉండటం చూసి, నీకు కూడా ఇదంతా తెలుసు కదా సాగర్, అన్నయ్య నువ్వు తోడు దొంగలు మాకెవరికి తెలియకుండా ఇదంతా దాచారు కదా అని అడిగింది. సాగర్ భయంగా గుటకలు మింగుతూ ఇవాన్ వైపు చూస్తే ఇవాన్ ఈషితతో కలిసి మరో సోఫాలో కూర్చున్నాడు. ఈషిత పక్కన కూర్చోవటానికి ఉబలాట పడుతున్న మోక్షిత్ వెంటనే కూర్చోవాలనుకునే లోపు ఈశ్వాన్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఈషిత పక్కన కూర్చొని తను పక్కనే ప్రజ్ఞని కూర్చోబెట్టుకున్నాడు. అది చూసి మోక్షిత్ పళ్ళు కొరుకుతూ, వీడు కావాలని ఇదంతా చేస్తున్నాడు అని అనుకుంటున్నప్పుడే రక్షిత గారు మాధవన్ గారు ఇద్దరు తమ పక్కన కూర్చోమని మోక్షిత్ని పిలిచారు. సరే అని చెప్పి మోక్షిత్ మరో సోఫాలో కూర్చుంటే పెద్దవాళ్ళు ముగ్గురు త్రిబుల్ సోఫాలో అడ్జస్ట్ అయ్యారు.
ఇక లేచి నిలబడి ఉన్న నర్మద తనతో పాటే నిలబడి ఉన్న సాగర్ని నిలదీసి ఫ్రై చేస్తుంది. ఇక్కడ ఒక క్లారిటీ. నారాయణ గారు శక్తి 6th స్టాండర్డ్ చదివేటప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఇవాన్ చిన్న నవ్వుతో, ఇదంతా సాగర్ మీకు చెప్పలేదా నర్మదా? నేను ఆల్రెడీ వాడికి చెప్పేశాను, భార్య దగ్గర ఏది నిజం దాచకూడదురా, చెప్పేసేయ్. చెప్తే నర్మద అర్థం చేసుకుంటుంది. ఇదంతా చేస్తుంది శక్తి కోసం, నీ అల్లుడి కోసమే కదా అని. కానీ వాడు వినలేదు. నీతో చెప్తే గయ్యాలిలాగా అరుస్తూ రాచి రంపాన పెడతావని నాతో చెప్పాడురా. అందుకే నేను కూడా ఏమీ చేయలేకపోయాను. ఇక ఇషిక గురించి తెలుసు కదా. ఒక్కసారి ఈశాన్ గురించి తెలిస్తే వాడిని దగ్గరికి తీసుకువచ్చేంత వరకు ఆగదు. ఏడ్చి మళ్ళీ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. అందుకే ఆ ధైర్యం చేయలేకపోయాను. ఇక నీకు నిజం చెప్పకపోవటంలో సాగర్ తప్పే ఉంది, నాది కాదు అని అనగానే సాగర్ బిక్కమొహం వేసి, బావా ఎందుకురా ఇలా మొత్తం నా మీదే వేస్తున్నావు? నువ్వు కావాలని చేస్తున్నావు కదా అని అన్నాడు. నేనా అని ఇవాన్ ఇన్నోసెంట్గా మొహం పెడితే, రుద్ర వాళ్ళ కాన్వర్జేషన్ వింటూ మనసులో నవ్వు వస్తున్న పైకి బింకన్ నటిస్తూ ఉన్నాడు. కానీ ఆద్య మాత్రం వాళ్ళ గొడవని ఇంట్రెస్టింగ్గా వింటూ పెదవుల మీద చిరునవ్వుతో చూస్తూ ఉంది. ఇదంతా కిచెన్లోకి వినిపిస్తూ ఉన్న ఇషిక కోపంగా పళ్ళు కొరుకుతూ, రాత్రి చెప్తాను ఇవాన్ గారు మీ సంగతి. నా దగ్గర ఇన్నాళ్ళు నిజం దాచారు కదా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా నా కొడుకు గురించి నాతో చెప్పలేదు కదా. రండి, మీకుంది నా చేతుల్లో అనుకుని డిన్నర్ ప్రిపరేషన్లో బిజీగా అయిపోయింది. మరోవైపు శక్తి ఇంటికి వెళ్ళాక నర్మద చీపురుతో కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదని భయంగా అనుకుంటూ, రుద్ర ప్రాబ్లం ఒకవైపు ఉంటే మరోవైపు తల్లి ఎలా కొడుతుందో అన్న భయంతో చూస్తూ తన ఫ్యూచర్ని ఊహించుకుంటూ ఉంది. ఇంతలో నర్మద కోపంగా, ఆపు సాగర్, నాకు తెలుసు నువ్వు కావాలనే ఇదంతా చేశావు. నా కూతురి జీవితాన్ని నీ చేతుల్లోకి లాక్కున్నావు. కనీసం నాతో చెప్పాలని కూడా అనుకోలేదు. ఇన్నేళ్లలో మన మధ్య ఎన్ని దాపరికాలున్నాయో తెలియదు, కానీ శక్తి విషయంలో మాత్రం నిన్ను క్షమించను సాగర్. నా కూతురి పెళ్లి కల్లారా చూసుకొనివ్వకుండా చేశావు నువ్వు. నా అల్లుడిని మనసారా దగ్గరికి తీసుకోకుండా చేశావు. ఇంటికి పద, నీకుందిలే నా చేతుల్లో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి రుద్ర వైపు తిరిగి, మీ పెళ్ళి ఎలా జరిగింది అని అడిగింది సీరియస్గా. అది మీ కూతుర్ని అడగండి. తను అడిగితే తను అయితే డీటెయిల్గా చెప్తుంది. కానీ నేను మాత్రం ఫ్యాక్ట్గా చెప్తున్నాను. మీ కూతురు మోసం చేసి నా జీవితంలోకి వచ్చింది. నా చెల్లెల్ని చంపేస్తానని అప్పటికప్పుడు నా చేత రిజిస్టర్ మ్యారేజ్ పేపర్స్ మీద సంతకం చేయించుకోవటంతో పాటు తాళి కూడా కట్టించుకుంది. కనీసం మీ గురించి కూడా ఆలోచించలేదు. మీ కూతురికి మీరంటే ఎంత ఇష్టమో అక్కడే అర్థమవుతుంది. నాతో పాటు మీ అందరినీ కూడా మీ కూతురు మోసం చేసింది అని బేస్ వాయిస్లో అన్నాడు రుద్ర. అయ్యో అన్నయ్య, నువ్వు వదిన గురించి పొరపాటు పడుతున్నావు. వదిన నన్ను కిడ్నాప్ చేయలేదు, తను నన్ను ఇంకా కాపాడింది తెలుసా. ఆ రోజు ఎవరో ఆకతాయిలు నన్ను కిడ్నాప్ చేశారు. నన్ను పాడు చేయటానికి ట్రై చేస్తే వదినే నన్ను రిస్క్ చేసి కాపాడింది అని అంటుంటే రుద్ర తన తల మీద ముట్టి, అదంతా శక్తి ప్లాన్, నాకు తర్వాతే తెలిసింది. ఇక నువ్వు నోరు మూసుకొని ఉండు అని సీరియస్గా చెప్పి నర్మద వైపు చూసేసరికి అప్పటికే నర్మద మొహంలో కత్తివేటికి నెత్తురు చుక్క లేనట్టు అయిపోయింది. మరోవైపు ఇష్వాని శితలు కూడా రుద్ర వైపే చూస్తూ ఉన్నారు ఆశగా. దగ్గరికి వెళ్ళాలనున్నా వెళ్తే రుద్ర దూరం పెడతాడని, ఆ దూరం భరించే శక్తి ప్రస్తుతం వాళ్ళలో లేకపోవడంతో దూరం నుంచే చూసి సంతోషిస్తున్నారు. ఇంతలో ఇవాన్, మీరు ఇంటికి వెళ్ళి తేల్చుకుందరు, కానీ ఇక్కడ మాత్రం గొడవ పడకండి. నిదానంగా ఇద్దరూ మాట్లాడుకొని మీ గొడవని సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్పి ఈషిత వైపు చూస్తూ, ఇప్పుడు చెప్పరా ప్రిన్సెస్, నీ నిర్ణయం ఏంటి? నీ నిర్ణయం ఏదైనా సరే నీ వెనుక నేనున్నానని మర్చిపోకు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను సపోర్ట్ చేస్తాను అని ఈషిత భుజం మీద చేయి వేసి అడిగాడు ఇవాన్.
ఎదురుగా ఇషిత నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్న మోక్షిత ఆతృతగా చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా అలానే చూస్తూ ఉన్నారు. అందులో రుద్ర కూడా ఉన్నాడు. తనకి కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది ఇషిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని జరిగిన దానివల్ల. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.